సో అది మనం ఇందుకు ముందు సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి దాని గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ వాళ్ళకి రీచ్ అయినప్పుడు ఈ వీడియోలో పాయింట్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. గోల్ని సెట్ చేసుకోవాలి అనే పాయింట్ని వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఇంతకుముందు గోల్ ఏంటి, వాళ్ళకి గోల్ ఉండకపోవచ్చు, వాళ్ళు అదే ప్రాబ్లంలో పడి నలుగుతూ ఉంటారు. ఇప్పుడు గ్రోత్ మైండ్ సెట్ వైపుకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారని ఫస్ట్ వీడియో చూసారనుకోండి, అవును నేను అన్ని ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నాను, ల్యాక్ మైండ్ సెట్తో ఉన్నాను, ఎప్పుడు కూడా నాకు మా వాళ్ళు హెల్ప్ చేయలేదు, వాళ్ళు హెల్ప్ చేయలేదు, వీళ్ళు హెల్ప్ చేయలేదు, లేదు 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 అంటున్నాను. ఉంది అని ఎప్పుడైతే థాట్ రేజ్ చేస్తారో చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఐఎమ్ రెడీ టు చేంజ్ మై లైఫ్ అని ఎప్పుడైతే థాట్లు పెడతామో ఈ మైండ్ సెట్ ఇప్పుడు ఫిక్స్ చేసాం, నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయమ్మా. ఈ ఆపర్చునిటీస్ని ఎవరు తీసుకొస్తారంటే మనం చెప్పిన మాటకు అనుగుణంగానే నేచర్ మనకి ఆ ఆపర్చునిటీస్ తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఛానల్ ఉంది, ఎన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, మనకి ఎట్లా స్కోప్ దొరికింది ఈ గ్యాప్లో, అవునా కదా? మన గోల్ ఏంటి, మన గ్రోత్ మైండ్ సెట్తో ఉన్నారు. ఈ ఛానల్ మన మన అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మనం ఛానల్ పెట్టాలి అన్నప్పుడు పెట్టడానికి స్కోప్ దొరుకుతుంది, అవునా కదా? నేను చెయ్యాలి అనుకున్నప్పుడు గోల్ సెట్ చేస్తారు, ఛానల్ పెట్టి తీరాల్సిందే, గోల్ సెట్ అయిపోయింది, దానికి ఏం కావాలో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తారు. ఈ విధంగా గోల్ సెట్ చేసుకుంటే నిద్ర పట్టదు వాళ్ళకి. రేపు నేను ప్రోగ్రామ్కి రావాలంటే రాత్రిరంతా నిద్రలో ఎన్నింటికి లేవాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా మీకు కూడా మీరు ప్రోగ్రామ్ లేదనుకోండి, ఏం ప్రోగ్రామ్స్ లేవు, మీరు లేవరు, పడుకుంటారు, ఏముందిలేండి. గోల్ సెట్ చేస్తే 4 గంటలకు అలారం కొట్టకపోతే ఇప్పుడు అడగండి, మీ బయో క్లాక్ కొట్టేస్తుంది, మామూలు అలారం కాదు, మీ బయో క్లాక్ లోపల అలారం కొట్టేస్తుంది. సో ఈ మైండ్ సెట్ని మనం గోల్ని సెట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ దానికోసం పనిచేస్తుంది. తర్వాత దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఇది బేసిక్ వీడియో వీళ్ళకి. తర్వాత బుక్స్ ఉంటాయి దీని మీద. మన గ్రోత్ మైండ్ సెట్ అని బుక్స్ కోసం మనం సెర్చ్ చేసినామనుకో బోలెడన్ని బుక్స్ దొరుకుతాయి. దీన్ని ఎక్కడ నేర్చుకోవాలి అంటే నేర్పే మాస్టర్లు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, అడ్వైస్ ఇచ్చేవాళ్ళు. ఒక కౌన్సిలింగ్కి కొన్ని వేలు లక్షలు పెట్టి జస్ట్ ఫర్ కౌన్సిలింగ్ వెళ్ళి, అంటే ఒక ఐడియా కదమ్మా. ఇప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏ ఏ ఏ పాయింట్ తోటి దాన్ని స్టార్ట్ చేయాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేయాలి అనేది ఆ కౌన్సిలర్ చెప్పేస్తాడు అనమాట.